పల్లి మండలంలో పలు గ్రామాల్లో దాదాపు 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రదాడిని కనిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే దాడి జరిగిందని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి సీసీ రోడ్స్, డ్రైన్స్, మరి డ్రింకింగ్ వాటర్ కొరకు అన్ని కలిసి 78 లక్షల రూపాయలు ఈరోజు రావడం జరిగింది. అన్నిటి కూడా మనము కొన్ని రోడ్స్ అయిపోయినాయి, కొన్ని చేయాల్సింది ఉంది. అన్నీ కూడా మన ఫండ్స్ రిలీజ్ చేసి మనము అగ్రిమెంట్స్ అయిపోయినాయి. అయితే ఇవాళ ఒక నక్షల్గా పత్రికా విలేకరుల కొరకు ఇవాళ మనము మద్దులో 57 లక్షలు కాదు, మద్దులో 31,50,000, సీతాపేటలో 1,04,00,000, తర్వాత వాడిలో 54 లక్షలు, ఉన్నాజ్పేటలో 78 లక్షలు, మరి నడిపితాండలో ఎందుకంటే రోడ్డు ఉంది కాబట్టి 3,30,00,000, కొట్టాలపల్లిలో 27 లక్షలు, మరి అది కొంచెం దర్పల్లి మన ఇందర్వాయి మండలం వస్తాయి కానీ దొన్కల్ 1,64 లక్షలతోని, మరి అదేవిధంగా జీకే తాండా 1,31 లక్షలు. మొత్తం ఇవాళ ఇంకా మేము పోయే ముందు ఉన్న గ్రామాలను కలుపుకొని దగ్గర 9,22 లక్షల రూపాయలు ఇలా మన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటాం. నిజంగా కూడా మీకు అందరు కూడా తెలుసు, 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణను పరిపాలించి మీకు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 8 లక్షల కోట్లు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాం. మొత్తం ఇప్పుడు మనకు తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉంది. అంటే ఒక్కొక్క మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి, ఇలా పుట్టిన పిల్లవాడి మీద 2 లక్షలు అప్పు ఉంది. ఆ విధంగా అప్పు చేసేసి మొత్తం కుటుంబం మొత్తం దోసుకొని తిని ఇవాళ తెలంగాణ మొత్తం దివాలా తీసి లేక ఒక ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం. దాంట్లో నుండి ఏమైనా నీళ్ళు వస్తున్నాయా? మరి 95,000 కోట్లు పెట్టినానంటే అది కాళేశ్వరము ఆయననే కట్టినా, ఆయన ఉండగానే కూలిపోయింది. అది 3 ఏళ్ళకే కూలిపోయింది. ఒక ప్రాజెక్టు కడితే 100 సంవత్సరాలు ఉంటాయి డిజైన్. ఒక ఇల్లు కట్టినాం, మనం ఇల్లు కడితే 50 సంవత్సరాలు డిజైన్ చేస్తాం. ఇలా మనం శ్రీరామ్ సాగర్ కట్టు